ఎంజీ రావు గారు, మీ ఆధ్వర్యంలోనే పిటిషన్ వేశారు, విజయం సాధించారు, మీరు అనుకున్నది జరిగిందని అనుకుంటూ ఉన్నారా? అండ్ ఈ హైకోర్టు తీర్పు మీద మీ కామెంట్ ఏంటి? ఎస్ అండి, ఈరోజు తెలంగాణ హైకోర్టు ముఖ్యంగా జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారికి అభ్యర్థుల తరపున ఒక రియల్లీ థ్యాంక్ఫుల్ అండి, రియల్లీ గ్రేట్ఫుల్. ఎందుకంటే తెలంగాణ హైకోర్టు ఈరోజు రక్షించింది రాజ్యాంగ వ్యవస్థని. నేను అప్పుడు ఈ గ్రూప్ 1 ఇష్యూ మీద ఫైట్ స్టార్ట్ చేయడం ఏంటంటే ఒక లెటరు టీజీపీఎస్సీకి రాశానమాట. ఎందుకంటే గ్రూప్ 1 రిజల్ట్స్, మెయిన్స్ ఫలితాలు అంటే మెయిన్స్ రిజల్ట్ రాగానే, మెయిన్స్ రిజల్ట్ అంటే మార్చి 10వ తారీఖున అది మెయిన్స్ పేపర్లో ఎవాల్యుయేషన్ కంప్లీట్ చేసి రిజల్ట్ ఇవ్వడం జరిగిందండి. జరిగిన వెంటనే స్టూడెంట్ రిజల్ట్స్ చూస్తూ ఉంటే, వందలాది మంది రిజల్ట్స్ నేను చూస్తూ ఉంటే నాకు ఐ ఫౌండ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్అడిక్వేసీస్, డిస్క్రిపెన్సీస్ చూశానమాట. కొన్ని చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అందులో ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులను కనపడలేదు. రెండో విషయం ఏంటంటే 30 సంవత్సరాల ఏజ్ దాటిన వాళ్ళు అందరూ డిస్క్రిమినేట్ అయ్యారు, వాళ్ళు ఎక్కడా రిజల్ట్ కనపడలేదు. అప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన అభ్యర్థులు ఎక్కువ కనపడుతున్నారు. 2 ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎక్కువ కనపడుతున్నారు, చాలా ఎక్కువ. తెలుగు మీడియం అభ్యర్థులు భూతద్దం పెట్టినా దొరకలేదు. సో దేర్ వాజ్ సమ్ ఇన్అడిక్వేసీ అంటే సమ్ కైండ్ ఆఫ్ లూప్ హోల్ జరిగిపోయినాయి అని నాకు అర్థమైపోయింది. వెంటనే వితిన్ అవర్స్లో ఐ డ్రాఫ్టెడ్ ఏ లెటర్ అండి. ఒక లెటర్ డ్రాఫ్ట్ చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. ఇంకా కంప్లీట్గా పోస్ట్ కూడా చేయలేదు. బట్ అది ఏంటంటే కొంచెం ఇంటెలిజెన్స్ ద్వారా వాటి ద్వారా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వెళ్ళిపోయింది. బికాస్ దేర్ వాజ్ ఏ లాట్ ఆఫ్ డిస్కంటెంటిజం అమాంగ్స్ ది గ్రూప్ 1 స్టూడెంట్స్ అండి ఆ టైంలో. కాబట్టి వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వితిన్ 24 అవర్స్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిప్లైడ్, ఒక లెటర్ నాది ఇచ్చిందనమాట. ఆ లెటర్ని పట్టుకుని మేము మొత్తం స్టడీ చేస్తే టోటల్ లూప్ హోల్స్ బయటకు వచ్చినాయండి. సో బేస్డ్ ఆన్ దట్ లూప్ హోల్స్, ఓకే, ఫస్ట్ ఐ ఎంకరేజ్డ్ ది సర్టెన్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ దే అప్రోచ్డ్ మీ, వాళ్ళని ఎంకరేజ్ చేసి ఫస్ట్ కేసు ఫైల్ చేయడం జరిగింది. 5686 అనేది డబ్ల్యూపీ నెంబర్ ఫస్ట్ వచ్చిందండి. అది రిజెక్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేయడం జరిగింది హైకోర్టు. దాని తర్వాత కరోలరీలీ ఎలా ఉంటుంది నేచురల్గా మిగిలిన స్టూడెంట్లు రావడం జరిగింది. నెంబర్ ఆఫ్ పిటిషన్, డజన్స్ కొద్ది పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగిందనమాట. చాలా ఆల్మోస్ట్ అన్ని పిటిషన్లే హైకోర్టు యాక్సెప్ట్ చేయడం జరిగిందండి. ఎందుకంటే ప్రిలిమినరీ అక్కడ లూప్ హోల్స్ కనిపిస్తున్నాయి. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఆన్ ది బిహాల్ఫ్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండి. జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారి పేషెన్స్ని అద్భుతం అని చెప్పుకోవాలి. ఫస్ట్ టైం నేను చెబుతూ ఉన్నా, ఆ టైంలో ఎవ్వరికి హోప్ లేదనమాట, ఏం లేదు. అసలు ఈ గవర్నమెంట్ ఈ సిస్టమ్ని ఇదంతా ఫైట్ చేసి తెలంగాణ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందా, తెలుగు మీడియం అభ్యర్థులకు న్యాయం జరుగుతుందా అని ఒక బాధ ఉండేదన్నమాట. కానీ ఒక అద్భుతం ఏంటంటే ఆ రోజు నేను నిక్కర్సిగా చెప్పానమాట, మీరు నమ్మండి, మనకి భారత రాజ్యాంగ వ్యవస్థ ఒక అద్భుతమైన వ్యవస్థ, అద్భుతంగా మన పనిచేస్తుంది. ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పు చేయలేదు. దోజ్ హూ ఆర్ రన్నింగ్ ది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దే డిడ్ రాంగ్ అని చెప్పాను నేను. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఐ నెవర్ ఫైండ్ ఫాల్ట్ విత్ ది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి. బట్ దోజ్ హూ ఆర్ రన్నింగ్ ది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దే ఆర్ ఎట్ రాంగ్ అది నేను ఖరాఖండిగా చెప్పాను. దానికి ఒక స్టేట్మెంట్ కూడా నేను చెప్పాను అన్నమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగం అమల్లోకి వచ్చేటప్పుడు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తారు. అదే నేను ఉదాహరణగా చెప్తూ ఉండేవాడిని. హౌఎవర్ గుడ్ మే బి ద కాన్స్టిట్యూషన్, ఇఫ్ దోజ్ హూ ఆర్ రన్నింగ్ దిస్ కాన్స్టిట్యూషన్ ఆర్ రాంగ్ ఇట్ ప్రూవ్డ్ టు బి రాంగ్ అని ఒక స్టేట్మెంట్ ఉంటుందండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత. ఆ స్టేట్మెంట్ చెప్పాను. ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఏంటంటే రాజ్యాంగబద్ధ సంస్థ. కానీ రాజ్యాంగబద్ధ సంస్థలో ఉన్నవాళ్ళు తప్పు చేయడం వల్ల దానికి మీదకి వచ్చింది ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. బట్ ఇదే రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న 3 అంగాల్లో ఒక న్యాయ వ్యవస్థ ఈరోజు అభ్యర్థుల యొక్క న్యాయాన్ని పరిరక్షించి పెట్టింది. సో నామవరపు రాజేశ్వరరావు గారు ఈరోజు అభ్యర్థులు ఎలా చూస్తున్నారండి, ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణలో అభ్యర్థులు రోడ్ల మీదకి ఎక్కువ రాలేదండి. ఎందుకంటే తెలంగాణ ఇప్పుడు గ్రూప్ 2 ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యి లేదు, మాసివ్ మూమెంట్ జరగలేదు. గ్రూప్ 1 అభ్యర్థులు చాలా డీసెంట్గా, చాలా అద్భుతంగా కేవలం న్యాయ వ్యవస్థని నమ్ముకుని, కేవలం రాజ్యాంగాన్ని నమ్ముకుని వాళ్ళు న్యాయ పోరాటం చేస్తే ఎంతటి వ్యవస్థ అంటే మైటీ వ్యవస్థ. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్, బట్ ఒక బలమైన వ్యవస్థని ఢీకొని చిన్న ఏదో రూపాయి దానాలు చేసుకుని వేసిన కేసులు ఈరోజు అద్భుతంగా గెలిపొచ్చింది. ఒక అద్భుతం అని చెప్పొచ్చండి. రియల్లీ ఇందులో ఉన్న వాళ్ళు అందరూ అభ్యర్థులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.